వన్నించి లేదు గిన్నెంచి లేదు నోరు మూసి పడుకో. నీకు పనిముట్లు అందించి అందించి నా కండలన్నీ కరిగిపోయారా. పండంటి పర్సనాలిటీ కాస్త పాడైపోయింది. నోరు మూసి పడుకో. పప్పరోడు వచ్చాక లేపుతాను. పని చేయకపోతే ఎలా జరుగుతుందిరా? నాకు జరగటలా. నీకు నాకు జరుగుబాటు మన ప్రతిభ వల్ల కాదురా, ఆ సుందరం గారి మంచితనం వల్ల. మన ఇద్దరిని పెంచి పెద్దవాళ్ళని చేశాడు, పనికొచ్చే విద్య నేర్పాడు. మన కోసం నేర్పించాడు ఏంటి? ఆయనకి మనం బాగా ఉపయోగపడుతున్నాం కాబట్టి నేర్పించాడు. ఏడ్చావులే అస్పానిటీ. ఇందా నీ కర్మ. రాము ఏడి ఏడీని అడుగుతున్నా. అదే ఎక్కడా అని వెతుకుతున్నా. నా మొహంలో వెతుకుతున్నావా? సరిగా చెప్పు. ఏమండి మెకానిక్ గారు, చాలా పనిలో ఉన్నట్టున్నారే. కనిపించటంలా? మాట మంచి లేకుండా ఉంటే నిద్రపోతున్నావేమో అనుకున్నా. నన్ను చూస్తే నీకు అలా అనిపిస్తుందా? అబ్బో చాలా కోపంగా ఉన్నట్టున్నావే. నేను వెళతాలే. మరీ మంచిది. నువ్వు ఇక్కడుంటే నాకు పని నష్టం, మీ నాన్నకి వ్యాపారం నష్టం. వెళ్ళిరా. సరే గాని రేపు నా పుట్టినరోజు, నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. భలేదాని వెళ్ళి. మీ నాన్న చూస్తే కరొచ్చుకుంటాడు. మరేం పర్వాలేదు, నా కోసం 4 తన్నులు తిను, ఆ తర్వాత కాస్త ఇస్తాను తాగుదు గాని. తప్పకుండా వస్తావు కదా? ప్రేమ కోసమై వలలో పడనే పాపం పిచ్చాడు. అయ్యో అన్నయ్య మాయా. లక్ష్మి, లక్ష్మి, ఇదిగో కనకమ్మ, వెళ్ళి అమ్మగారిని రమ్మను. జయంతి అమ్మా ఇలారా. ఏం నాన్న? రేపు నీ బర్త్డే కదూ, ఈసారి నీకు ఎంత మంచి ప్రెజెంట్ తీసుకొచ్చానో తెలుసా? ఏమిటి నాన్న? చూడమ్మా, మీ ప్రసాద్ బాబు టెలిగ్రామ్ ఇచ్చాడు, చూసుకో. లక్ష్మి, లక్ష్మి. వస్తూనే ఉన్నావమ్మా. నువ్వు ఈ సంగీతం నేర్చుకున్నావు, ఉచ్చరించేదేమిటే? నాకు తెలియక అడుగుతా చెప్పు. నువ్వు మీ నాన్న ఇద్దరిద్దరే. నీకు ఇన్నేళ్ళు వచ్చాయా? ఇప్పటికీ పెళ్లి చేద్దామనే ఆలోచనే లేదేమే మీ నాన్నకి? సరేలే, అది తీసుకెళ్ళి బయట పారుకొచ్చు. అద్దిబాకే కాకుండా నెత్తి మీద కూరగాయ తొక్కలు వేస్తారా? ఉండండి, మిమ్మల్ని ఇప్పుడే ఖాళీ చేశాను. పరంధావయ్య, ఓయ్ పరంధావయ్య, ఓయ్ పరంధావయ్య. ఆయన అలా అరుస్తాడేమిటి? ఇంట్లో కూడా వచ్చాడే. అద్దె ఇవ్వలేదని నాన్న మాట అంటున్నాడమ్మా. అవును మరి, అద్దె ఉన్నప్పుడు అనరా ఏమిటి? మంచి మాట అన్నారు. అక్కయ్య గారు, మీరు ఒక్కసారి బయటకు వస్తారా? కాస్త మాట్లాడాలి. నాతో మాట్లాడాలి. చిక్కకేం తక్కువ లేదు. నాన్నగారు వచ్చాక మాట్లాడుతూ చెప్పి పంపించు. ఏమన్నారు? దయచేయమన్నారు. ఇటు కాదు, అటు. అంటే దాని అర్థం? మీరు మీ ఇంటికి దయచేయండి, మా నాన్నగారు వచ్చాక మాట్లాడతాను. నేను కదలను, ఇది నా ఇల్లే. తెలుసు, కానీ అద్దెస్తున్న నాడు ఇది మా ఇల్లు కూడా. ఈ కూడా గిడా ఫిట్టింగ్లు మన దగ్గర తీసాయి. ఇది నా ఇల్లు, నేను అద్దెచ్చే దగ్గర కదలను, ఇక్కడే కూర్చుంటాను. ఎలా కూర్చుంటారు? ఇప్పుడు మేము ఇల్లు కడుక్కుంటాం, ఆ నీళ్ళన్నీ మీ మీదకి వస్తాయి. నీళ్ళు కాదు, వరద సరే, ఇక్కడి నుంచి నేను కదలను. అయితే కూర్చోండి. నీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? బొత్తిగా పెద్ద చిన్న తేడా లేకుండా పోతుంది. చిత్ర, నిన్నే లోపల. మరి మెట్ల మీద తిష్ట వేసి కూర్చున్నారే? ఆయన కూర్చున్నారు, నువ్వు లోపలికి రా. వదిలి గారు, అన్నగారు చూడండి, అద్దెకపోతే వీల్లేదంటూ తిష్ట వేసి కూర్చున్నారు. వారింట్లో లేరు, తర్వాత రమ్మంటే నన్ను బయటకు వచ్చి మాట్లాడమంటున్నారు. ఇదేమైనా బాగుందా చెప్పండి?
మీరేమీ అనుకోకండి, ఆయన తత్వమే అంత. నేను కనుక్కుంటాను. తత్వం ఒకటి తత్వం. ఆ చెంబు నీళ్లు నెత్తిని పడుంటే ఈ పాటి తత్వం ఫిరాయించుండే. చిత్ర రవి, మీ నాన్న చూడు, అద్దె ఇవ్వలేదని వాళ్ళ గుమ్మల హంగామా చేస్తున్నారు. కరెక్ట్, అద్దె మన పూర్తి చేయాల్సింది అదే. అది సరే కానీ మన మర్యాద కూడా చూసుకోవాలిగా. నువ్వు వెళ్ళి మీ నాన్న తీసుకురా, ఇవి నేను చూస్తాను. అయ్యో, బంగారం లాంటి తీసి పగల కొడతా. సరే, నేను చూడవు, నువ్వు వెళ్ళి. వెళ్ళమంటే నానా నాన్న ఇంటికి పద. రై నేను రాను రా. ఇవాళ అద్దె వసూలు చేయి, వీడి చేతి ఇల్లేనే కాలికేయించాలంటే. ఈ మాత్రం దాన్ని మీరెందుకు నాన్న? మన మట్టిని పంపిస్తే సరిపోయేదిగా. ఆ మట్టి గాడిది మట్టి బుర్రరా. వాడి భాష ఈ బ్రతుకున్న వాడికి ఏమీ అర్థం కాదు. చంపో, పోనీ నేనున్నానుగా, నాకు చెప్పకూడదు. రే నువ్వు పెళ్లి జమీదారురా, ఎంత డబ్బురా నీ సూట్లుగా సరిపోదు. అవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న? వీళ్ళ సంగతి నేను చూస్తాను కానీ నువ్వు ఇంటికి పద. అమ్మ నిన్ను అర్జెంటుగా రమ్మంటోంది. అమ్మ బాబోయ్, మీ అమ్మ నమ్మడమే, నేను ఆగడమే. ఇవాళ ఈ సంగతి అటో ఇటో తేల్చకపోయేవంటే నీ సూట్లని తీసుకువెళ్ళి ఆ నూతులో పారసం. జాగ్రత్త, నేను నీ బాబులైన సంగతి మర్చిపోకు. వాళ్ళ అమ్మాయి వట్టి గడుగ్గాయి. నా నెత్తి మీద ఇన్ని కూరగాయ తోకలేదు, ఇంకా 2-3 ఉన్నాయి చూడు. అక్కడ కూర్చుంటాను, బకెట్తో నీళ్లు, చెంబు, చాట, చీపురి అన్ని పట్టుకొచ్చింది. గడుసైన గవర్నమెంట్ ఆఫీసర్ కనుక గమ్మత్తుగా తప్పించుకున్నాను, లేకపోతే నా తలంటే ఇస్తారా. నాన్న, నేను నీ కొడుకు నాన్న సంగతి మర్చిపోకండి. పులి కడుపున పిల్లి పుడుతుందిరా, పులి. అయ్యగారి వల్ల కాలేదు, ఇక అబ్బాయి గారు వచ్చారన్నమాట. ఏమంటారు? ఎక్కడ ఆ పెద్ద మనిషి? ఎక్కడ మీ నాన్న? ఇంట్లో లేరు. ఎంతసార్లు చెప్పాలి? ఏ అద్దె వాల్సి వస్తుందని మూల దాక్కున్నారా? చట్టుకుని కనిపెట్టేశారే. మా నాన్నగారి సంగతి మహా తెలిసినట్టు మాట్లాడుతున్నారు. ఆయన అలా దాక్కునే రకం కాదు. 3 నెలల అద్దె ఎగ్గొట్టిన వాళ్ళని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆడవాళ్ళ ఎదుట బడాయిలు కొట్టే వాళ్ళని గురించి తెలుసుకోవడానికి ఎంతో సేపు అక్కర్లేదు. ఇంతకీ ఏం చేద్దాం మీ ఉద్దేశం? అద్దెవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్ళగొడతాం. మాట అన్నంత తేలిక కాదు. మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. ఉండండి, అయితే కోర్టు వాళ్ళు వస్తారు, మెడబెట్టి ఎట్టుతారు. అయితే ఇక్కడెందుకు కేకలు? కోర్టుకే వెళ్ళండి. 2 రోజులు పోతే అది తెలుస్తుంది. 2 రోజులు పోయాకెందుకు? ఇప్పుడే వెళ్ళండి. మీ నాన్నని సాయం తీసుకెళ్ళండి. ఇదిగో ఒళ్ళు దగ్గర ఉంచుకుని మాట్లాడు. మాట మీరేనా పిలిచింది? అవును. ఆగమన్నారు ఎందుకు? ఎందుక ఆ మాత్రం గ్రహించలేవయ్యా? ఏ మనిషి నువ్వు? ఎందుకై ఉంటుంది చెప్పమా. ఓ ఇంటి అద్దె? అద్దె 3 మాసాలు 150 రూపాయలు. చెప్పాం, కరెక్ట్ గా పెట్టి ఉంచాను. దయచేయండి. రండి రండి రండి, కూర్చోండి. కుర్చీ లేదు. అమ్మాయి చిత్ర, వీళ్ళు కూర్చోబెట్టి కుర్చీ వేయి. కుర్చీ లేకుండా కూర్చోమంటే ఎక్కడ కూర్చోరండి? గోడ కుర్చీ వేయాలంటే. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకునేటప్పుడు వేయించారు మాస్టర్. ఆ పైకి మీరు తీసుకువెళ్ళారుగా. నేనెప్పుడు తీసుకెళ్ళాను చెప్పమా? తీసుకెళ్తే ఆ అద్దె బాకీ అలాగే ఉండిపోయిందే. ఏమో ఎందుకు ఉండిపోయిందో నాకేం తెలుసు.
చిత్ర నా తల వేడెక్కిపోతుంది. నువ్వు చెప్పు మీ నాన్నకి. నాన్న నీ జ్ఞాపకం లేదు, నువ్వేగా తీసుకెళ్ళింది. తీసుకెళ్తే ఏం చేశాను చెప్పమా? వీధిలో పారేయలేదు కదా. మీ అమ్మ అలాగే అంటుంటుంది. నా మీద ఏదో ఒక నెపం వేయకపోతే మీ అమ్మకు తోచదు. ఏమన్నారు? ఏమన్నాను? అమ్మా నువ్వు ఊరుకోమ్మా. నాన్న నువ్వు పైకని తీసుకువెళ్ళావు, లేకపోతే నా వేణెలా తెచ్చావు? సరిగ్గా జ్ఞాపకం వచ్చింది. అలా అలా చెప్తూ ఉండమ్మా, లేకపోతే మీ అమ్మ పెట్టే యాతలకి ఈ పాటికి అరంగాల పాలు కావలసిందే. ఏమన్నారు? నేను పెట్టే యాతలక? నువ్వు ఊరుకోమ్మా. ఎవరితో మొదలిడు నాటిందిన్నా తిరిగితే తిన్నా, నాటిందిన్నా తిరిగితే తిన్నా, నాటిందిన్నా తిరిగితే తిన్నా, తిరిగిదిన్నా. ఏమన్నా మీ డబ్బు ఉందే, డబ్బు ఖర్చు పెట్టేశాం. మంచి పని చేశారు. ఈ కబురు చెప్పడానిక ఇన్ని మెట్లెక్కించి తీసుకొచ్చారు. ఏమండో ఈ ఫిట్టింగ్లు మన దగ్గర కుదరవు. ఇస్తారా? డబ్బు ఇవ్వండి, లేదా ఇల్లు ఖాళీ చేసి బయటికి పోండి. దండం పెడుతుంటా దొరా. ఏరా పెట్టి బేడకు తయారయ్యావు, మఖం మార్చేస్తున్నావా? ఓ మా దేశం పోతుంటా దొరా. మరేమన్నా గానీ 3 నెలల నుండి నౌకరీ చేస్తుంటా మీ దగ్గర నుండి 1 రూపాయి సంపాదించలేకపోయా. ఎక్కడి నుంచి వస్తుందో రూపాయి? అద్దె వసూలు చేయడం చేత కాదు. నౌకరీ కావాలి. నౌకరీ ఎందుకు వచ్చావు? నౌకరీకి కడుపు కోసం వచ్చిండా దొరా. అక్కడ మా ఆడది తిండికి లేక చస్తుండానని పత్రం రాయిస్తే ఈ దొరవరు 40 రూపాయలు ఇచ్చిండు. ఇకనే పోతుండా దొరా. సరిగ్గా జ్ఞాపకం వచ్చింది. అలా చెప్తూ ఉండాలి. మీకు 40 రూపాయలు ఇచ్చాను కదూ, లెక్క సరిపోయింది. లెక్క ఎక్కడికి పోతుందండి? లెక్క ఎక్కడికి పోదు కానీ మీరెక్కడికన్నా పోతున్నారు. కూర్చోండి. ఈ విధంగా మీరు 40 రూపాయలు ఇచ్చారా? ఇచ్చాను. సరే పద పోలీస్ స్టేషన్. ఎందుకు? ఆ 40 రూపాయలు నాకు ఇవ్వలేదు, వాడు తీశాడు. మీ చేతికి ఇవ్వమని ఇవ్వలేదు. అతని భార్య తిండి లేక బాధపడుతూ ఉంటే చేతిలో డబ్బుంది కనుక ఇచ్చేసాను. మంచి పని చేశావు. మరి ఇంత గొంతు చించుకుని అడుగుతుంటే నాకెందుకు ఇవ్వయ్యా? మీ భార్య తిండి లేక బాధపడటం లేదుగా. మీ అద్దె 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు. ఇకనే పోతుండా దొరా. ఆ 40 రూపాయలు అద్దెలో మినాయించుకోండి. అలాగే వెళ్ళు. నిజంగా మినాయించుకుంటావా? ఏం మినహాయించుకుంటే గుండె పగల్చేస్తాను. అయితే ఇస్తాను. ఎప్పుడు ఇస్తావు? 1వ తారీఖు ఇస్తాను. రేపేగా 1? రేపే ఇస్తాను. అయితే రేపే వస్తాను. నువ్వు వస్తావా? నన్ను రమ్మంటావా?